కూడా షేక్ అనేది సిటిజన్షిప్ ఇచ్చింది. దుబాయ్లో మీరు 1 day లోనే సిటిజన్షిప్ రాదు. యూఏఈలో వాట్ ఎవర్ అమెరికా లాగా పిల్లలు పుడితే సిటీ దుబాయ్లో రూల్ లేదు. కానీ వీళ్ళు 3 ఫ్యామిలీస్ కూడా ఇచ్చారు. ఎందుకంటే 1972లో ఈ 7 ఎమిరేట్స్ కలిపి యూఏఈ ఫామ్ అయింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అని 7 ఎమిరేట్స్ కలిపి అబుదాబి, దుబాయ్, షార్జా, అజ్మాన్, ఉమల్ ఖైమ్, రసల్ ఖైమా, ఫుజైరా ఈ 7 కలిపితే యూఏఈ అంటారు. ఈ ఏ షేకులు ఆ షేకులు ఉంటారు. మొత్తం ప్రెసిడెంట్ ఒకటి ఉంటారు, ప్రైమ్ మినిస్టర్ ఉంటారు. అది వాళ్ళ కాన్స్టిట్యూషన్. 1972 వరకు కూడా రూపాయి ఇండియన్సే వాళ్ళకి అసలు యాక్చువల్గా ఎడ్యుకేట్ చేశారు. అప్పటి వరకు దుబాయ్ యూఏఈ మొత్తం రూపాయి మన రూపీసే నడుస్తుంది. సో వీళ్ళని మాత్రం సిటిజన్షిప్ ఇచ్చారు. యూఏఈ ఫామ్ అయితే ముగ్గురు. అందుకే చోయిత్రామ్ అన్నాడు, మన హిందూ కాబట్టి నేను బాబా భక్తుల్ని నేను భజన చేసుకుంటాను. పర్మిషన్ ఇచ్చారు. ఎవ్రీ థర్స్డే అండ్ సండే చోయిత్రామ్ గారి ఇంట్లో. చోయిత్రామ్కి యూఏఈ మొత్తం మీద ఒక 300 పైనే ఆ కాలంలో సూపర్ మార్కెట్స్ ఉండేవి. మన పోస్ట్ ఎక్కడ పెడితే అక్కడ చోయిత్రామ్ సూపర్ మార్కెట్, చోయిత్రామ్ సూపర్ మార్కెట్. సో అది భజన జరిగే ప్లేస్. ఆయనకు షేక్ పర్మిషన్ ఇచ్చాడు, భజన చేసుకోవచ్చు. సో ఈయన ఉత్తమ్ చందాని నన్ను కారులో తీసుకెళ్తున్నాడు సింధి. రేపు రమ్మన్నాడు, వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆయన నాకు ఉద్యోగం ఇచ్చారు. అంటే 2 రోజులు వీసా ఎక్స్పైర్ అయిపోతుందని తెలిసి కూడా ఇచ్చారు. ఆ మన్నాడే నన్ను ఇంకో వీసా నాకు మళ్ళీ ఇంకొక విజిట్ వీసా కంపెనీ తరఫున తీసుకొని, వెంటనే ఎంప్లాయ్మెంట్ వీసా అంటే టైం పడుతుంది ఒక 20 రోజులు. మళ్ళీ ఇంకొక విజిట్ వీసా వాళ్ళ కంపెనీ తరఫున తీసుకొని ఆ మన్నాడు నాకు టికెట్ బుక్ చేసి దుబాయ్ నుంచి బయటికి వెళ్ళి మళ్ళీ దుబాయ్ అంటారు, వేరే దేశం వెళ్ళి ఎగ్జిట్ అంటారు. దుబాయ్ నుంచి ఇంకొక దేశం వెళ్ళి మళ్ళీ దుబాయ్ లో కొత్త వీసాతో ప్రవేశించాను. ఆ టికెట్లు కూడా ఆయన తీశాడు. పక్కనే ఉన్న నేను దోహా, ఖతార్ యొక్క క్యాపిటల్ దోహా అంటారు. దుబాయ్ నుంచి ఖతార్ వెళ్ళి ఆ ఫ్లైట్ 1 గంట సేపు ఆగి మళ్ళీ వెనక్కి వచ్చేస్తాను. సో అదే ఫ్లైట్ లో వెళ్ళి పాత వీసాతోని స్టాంప్ వేయించుకొని పాస్పోర్ట్ మీద ఈ కొత్త వీసాతో మళ్ళీ ఎంటర్ అయ్యాను. శుభ్రంగా మంచి ఉద్యోగం. తర్వాత చాలా 2-3 ప్రమోషన్లు కూడా వచ్చాయి. అండ్ బాగా డబ్బున్న వాళ్ళు 7-8 హోటల్స్ ఉన్నాయి. ప్లస్ అల్యూమినియం అండ్ గ్లాస్ ఫ్యాబ్రికేషన్ ప్లాంట్ అన్ని కూడా ఉన్నాయి. చాలా బాగుంది. దీపక్ ఉత్తమ్ చందాని, రాకీ ఉత్తమ్ చందాని 5 ఏళ్ళు పనిచేశాను అక్కడ. 4 సంవత్సరాలు 10 నెలలు తర్వాత పిల్లలు పెద్దవాళ్ళు 10th క్లాస్ లో మా మిస్సెస్ వచ్చేయమంటే అప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లం తీరే నేను వచ్చేసి దుబాయ్ ఉంటుండే. కానీ మా నాన్నగారు కూడా అస్తమయం చెందారు. ఆటో వెళ్ళిపోయింది. అది అయిపోయిన తర్వాత ఇండియా వచ్చిన తర్వాత ఎలాగైనా సరే మన పుట్టపర్తి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. పుట్టపర్తి వెళ్ళాను. ఒక చిన్న స్టోరీ కూడా ఉంది, రాశారు కూడా నా ఇంట్లో. ఆ రోజు రాత్రి అక్కడ మా బామ్మకి తెలిసిన ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు. ఎందుకంటే చాలా బిజీ, అప్పుడు దసరా టైం చాలా బిజీగా ఉంది పుట్టపర్తి. నాకు అన్నాడు, ఆయన కన్స్ట్రక్షన్ చేస్తున్నా, నాకేదో పైన అన్ని ఇంకా అవుతున్నాయి, హాఫ్ కన్స్ట్రక్టెడ్, పైన ఏదో చిన్న రూమ్ కట్టుకున్నాడు. ఆ రూమ్ లో వచ్చి నేను మాత్రం చిన్న బ్యాగ్ కట్టుకొని పెట్టాను. ఏం పెట్టుకోలేదు, మళ్ళీ మా నాడు వచ్చేద్దాం అని చెప్పి అక్కడి వెళ్ళేసరికి ఆ పైన 5th floor ఇచ్చాడు. చాలా చలిగా ఉంది, ఎందుకు పెద్ద సైక్లోన్ టైం అప్పుడు, చిన్న తుఫాన్. ఏమీలో కిటికీల్లో ఏమీలో రూమ్ అయితే ఉంది. కింద చాప ఒకటి ఇచ్చాడు, తలడా ఒకటి ఇచ్చాడు, పడుకోమన్నాడు. ఒక్కటేం లేదు, నేను ఎప్పుడూ వణికిపోతున్నా. ఆ టైంలో చిన్న అనుభూతి కలిగింది. లుంగి కట్టుకుని పడుకున్నాను. బాబా గారు వచ్చినట్టు అనిపించి రాత్రి నిద్ర పట్టట్లేదు. రాత్రి 2 అప్పుడంతా తలుపు వేసుకున్నాను. చూడు బాబా గారు స్వయం వచ్చినట్టు అనిపించి, బంగారు లుంగి పరుచుకో, చేప కప్పుకో, చేప డాన్స్లో. నేను ఆ ఇంపల్సెస్ ఏంటో తెలియదు, లుంగి పరుచుకున్నాను. చేప నిద్రైతే పట్టింది, చాలా బాగా పట్టింది. కోరుకున్న 4-5 గంటలైనా బాగా పట్టింది. మొన్నటి పొద్దున్న వెళ్ళాను. అందరికి ఉంటుండగా లైన్ లో ఉన్నారు. లాటరీ తీసేవారండి, అందరిని కూర్చోబెట్టి తీస్తుంటే ఈ లైన్ అంతా కలిపి ఓకే ఇక్కడ ఫస్ట్ ఈ లైన్. అలాగే నాకు రావడం వల్ల 2nd లైన్ లో వచ్చింది. సో బాబా గారు 9ంటికి వస్తున్నారు. అందరిని దాటుకుంటూ వెళ్తున్నారు. అందరూ వెళ్తారు, తెలుసు కదా ఆయన. పక్క నుంచి ఇలా వెళ్ళిపోయారు. నేను నమస్కారం పెట్టుకున్నా, అలా ఉన్నాను. దాటిపోయి మళ్ళీ వెనక్కి వచ్చి రాత్రి నిద్ర పట్టిందా బాగా?
ఎక్కడో కొట్టింది మనసులో. రాత్రి నిద్ర పట్టిందా బంగారు బాగా. అది ఒక అనుభవం అయింది. తర్వాత గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ జాయిన్ అవ్వడం, బాబా గారు ఏదైతే సర్వధర్మ స్తూపం ఉందో దాని పక్కన 2 బిల్డింగ్లు కొత్త కట్టడం జరిగింది. ఆ 2 బిల్డింగ్ లో ఒకటి వేరే వాడి కాంట్రాక్ట్, ఒక కాంట్రాక్ట్ మాకు వచ్చింది గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ లోపల ఇంటీరియర్ అంతా కూడా ఎల్ఎన్టీ వాళ్ళే. బాబా గారు పనిచేసేదంతా కూడా ఎల్ఎన్టీ వాళ్ళకే కాంట్రాక్ట్ ఇస్తారు, ఇంకోటికి ఎవరు నార్సన్ అండ్ టౌబ్రోకి. దాంట్లో ఇంటీరియర్ వర్క్ సబ్ కాంట్రాక్ట్ మా గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ కి ఆల్మోస్ట్ నేనే తెచ్చుకున్నాను వర్క్ ఆర్డర్. ఒక గట్టిగానే ఆర్డర్ ఇచ్చాను ఇంటీరియర్ డెకరేషన్. అప్పుడు ఆ టైంలో రమేష్ అని చెప్పి చీఫ్ ఇంజనీర్ ఎల్ఎన్టీ తరఫున ఆయన ఉన్నాడు. అప్పుడు నేను కూడా ఉన్నాను. నాకు అన్ని సూచనలు ఇస్తున్నారు. ఈ టైంలో బాబా గారు వచ్చారు బిల్డింగ్ చూడదండి. సడన్గా అప్పుడప్పుడు వస్తూ ఉంటారని. వచ్చినప్పుడు రమేష్ గారు వెళ్ళారు, నమస్కారం. నేను కూడా నమస్కారం పెట్టి రమేష్ గారితో 1 నిమిషం మాట్లాడి నా వైపు తిరిగారు. బంగారు బాగున్నావా అన్న. బంగారు బాగున్నానండి. అసలు ఏం కావాలన్నారు. నాకేమవుతుంది, అనుగ్రహం కావాలని. నువ్వు దుబాయ్ లో ఉన్నప్పుడే నా అనుగ్రహం నీకు లభించింది. చిన్న షాక్ అనేది గట్టిగా తగిలింది. తర్వాత వెళ్ళడం జరిగింది. బాబా గారు సమాధి అయిన తర్వాత నేను మంగ చేసుకున్నాను. అయితే ఆ బిల్డింగ్ లోనే బాబా గారు ఉండేవారు. లాస్ట్ మినిట్ వరకు కూడా ఆయన నేను ఇంటీరియర్ డెకరేషన్ చేసి దగ్గరుండి చేయించిన బిల్డింగ్ లోనే లాస్ట్ మినిట్ వరకు ఉన్నారు. అది ఒక అదృష్టంగా భావిస్తున్నాను. సంతోషం. సో ఇలాంటి ఈ సద్గురువులతో ఇలాంటి కొన్ని మనకి ఇన్సిడెంట్స్ అనేవి, ఎందుకంటే గురుతత్వాన్ని తెలుసుకుని అప్పటికే అంటే అప్పటి వరకు కూడా బాబాజీ గారితో నాకు ఎటువంటి పరిచయం లేదు. 2012లోనే అయింది కాబట్టి ఇదంతా కూడా 2012 ముందు ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ జరిగాయి కాబట్టి అప్పటికే గురువు గారు ఉండడం, గురు క్షేత్రాలు దర్శించుకోవడం, ఎక్కడ పెడితే ఇండియా మొత్తం తిరిగామని గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ లోని అండ్ తర్వాత ఎడ్యుకేషన్ లోని ఎక్కడ గురుస్థానాలు ఉంటే అన్ని గురుస్థానాలు చూడటం. సో నేను అనుకునేది అంటే గురువుని నమ్ముకుంటే ఆటోమేటిక్ గా ఆత్మ అనుకుంటుంది. శంకరాచార్య వారు చెప్పినట్టు, భగవద్గీతలో చెప్పినట్టు పనిపాతైన పరిప్రశ్నేన సేవ. పాతైన అంటే పడ్డం, పాపం ప్రపాపం అంటే కొంచెం వంగి నమస్కారం పెట్టడం. భగవద్గీతలో ప్రణిపాతం పూర్తిగా సాష్టాంగ నమస్కారం. అదే చాలా మంది ఆ శ్లోకానికి అర్థం అడుగుతుంటారు. ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ మన బాబా గారి పుస్తకాల్లో కూడా వస్తుంది. పాతము అంటే కింద పడడం, ప్రప్రాతం అంటే పూర్తిగా ఆల్మోస్ట్ వంగి నమస్కారం పెట్టడం, ప్రణిపాతేన పూర్తిగా దాసోహవరం, ప్రణిపాతేన పరిప్రశ్నేన ఆలోచించి జాగ్రత్తగా సమయం చూసుకొని సందర్భం చూసుకొని గురువు గారిని ప్రశ్నిస్తూ ఆయన దగ్గర నుంచి జ్ఞానం పొందాలి. అదే భగవద్గీతలో చెప్తారు. ప్రణిపాతైన పరిప్రశ్నేన సేవయ, అది దాని అర్థం చూడండి. సో చెప్పారు శంకరాచార్య వారి సిద్ధాంతం అంటే గురువు అని చూసుకుంటారు. గురు అష్టకం కానీ ఏది కానీ నేను చెప్తూ ఉంటుంది. అన్ని ఆయనే చూసుకుంటే ఆయనే మనకు అన్ని మార్గదర్శనం చేస్తాడు, ఆత్మానుభూతిని ప్రసాదిస్తాడు. మనకున్న భౌతికంగా ఉన్న కష్టాలన్నీ కూడా ఆయనే చూసు, ఆయనే పరమాత్మ వృత్తికి తీసుకెళ్ళి. సో ప్రతి వాళ్ళకి కూడా ఒక దైవం ఉండాలి. ఒక ఇలవేల్పు అంటాం. ఆ ఇలవేల్పు అంటే ఒక దైవం ఉంటాడు. రాముడు, కృష్ణుడు, శివుడు, అమ్మవారు ఎవరో ఒకరు ఉంటారు. ఒక కులదైవం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. సో కులదైవం ఉంటూ ఇలవేల్పు ఉంటూ కూడా ఒక గురువు అదే ఎవరైనా ఎవరికి ఇష్టం వచ్చిన గురువులు ఉంటారు. రమణ మహర్షి కావచ్చు, షిరిడి సాయిబాబు కావచ్చు, సత్య సాయిబాబు గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, స్వామి వివేకానంద, రామకృష్ణ ఎవరైనా కావచ్చు, చిదానంద, చిన్మయానంద, బ్రహ్మానంద ఎవరైనా కావచ్చు, మలయాళ స్వామి, సుఖ బ్రహ్మాశ్రమం ఆయన, విద్యాప్రకాశం వాళ్ళు ఎవరైనా కావచ్చు. గురువు అనేవా ఆ గురువు మీద పూర్తిగా నమ్మకం అయి ఉంది. ప్లస్ భగవంతుడు 20 ఈ రెండు ఉంటున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఎవరైతే శారీరంగా లేరో, సపోజ్ షిరిడి బాబు గారు కానీ, రమణ మహర్షి కానీ, రామకృష్ణ పరమహంస కానీ, వివేకానందుడు కానీ, యోగానంద్ కానీ, లాహిరి మహర్షి కానీ శారీరక ఉన్నవాడు, బాబాజీ మహాత్మ మాత్రం శారీరకంగా ఉన్నారు.
సో ఇలాంటి కాలం చేసిన గురువులు పూర్తిగా నమ్ముకుంటే సశరీరంగా ఉన్న గురువుని ఒకరిని పరిచయం చేస్తారు, వాళ్ళే చూసుకుంటారు. సశరీరంగా ఉన్న గురువు, నేను ఆయన గురించే వెతుకుతున్నాను. అటువంటి టైంలో నాకు బాబాజీ గారు పరిచయం, శారీరకంగా దర్శనం ఇచ్చారు కాబట్టి అప్పుడు నేను మామూలుగా అనుకున్నాను కూడా, ఇది నేను చదివాను, మరి రూల్ ఇదని. ఎస్, అలా ఆయన కాలం చేసేస్తే, దేహాన్ని వదిలేస్తే శారీరకంగా ఒక గురువుని సేవ చేస్తేనే పరమాత్మ ఇంటి ఎలవేలకు కానీ ఎవరైనా సరే ఆయన నిన్ను ఆత్మానుభూతి కలిగిస్తాడు, నీ ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా దూరం చేస్తాడు. అంటే అప్పుడు నేను శారీరకంగా నేనే నీకు శారీరకంగా దర్శనం, బాబాజీ మహాజన్ నాకు శారీరకంగా దర్శనం ఇచ్చారు కాబట్టి నేను పూర్తిగా మరి ఇప్పటికి ఇస్తున్నాను కూడా. మొన్న కాంబలేశ్వర్ టెంపుల్ సత్యం ఒక్కరిగా బాబాజీ గారిగా నాకు దర్శనం అవ్వకుండా ఉంటే నేను ఇంక గురువుని శారీరకంగా గురువుని సేవ చేసేవాడిని, అది కూడా సత్యం. శారీరకంగా ఒక గురువుని నేను సేవ చేసేవాడిని. అదృష్టవశాత్తు ఆయన శారీరకంగా దర్శనం ఇచ్చారు, ఇప్పటికి ఇస్తున్నారు, ఎప్పటికీ ఇస్తూనే ఉంటారు. ఆయన సశరీరంగానే ఉన్నారు. ఆయన మాత్రం శరీరాన్ని ఉంచుకొనే, శరీరాన్ని ఎప్పుడు పెడితే అప్పుడు దాల్చు సశరీరంగానే అందరికి దర్శనం ఇస్తారు. అది ఆయనలో గొప్పతనం. మిగతా వాళ్ళు వేరే గురువులు పంపిస్తారు, రామమాష భక్తులు కానీ ఎవరెవరు పంపిస్తారు. నాన్నగారు జిల్లూరు ఆయన దగ్గర కొంతమంది పంపించారు, అలాగే చాలా మంది ఎంతో మంది ఎవరినో ఒక గురువు దగ్గరికి వాళ్ళు తీసుకెళ్తూ ఉంటారు. షిరిడి బాబా గారు కూడా ఎంతో మంది గురువుల దగ్గరికి తీసుకెళ్తారు. సో ఇది గురుతత్వం. అందుకోసం ఈరోజు గారు శివోహం తిన్నది శివోహం. సో నేను అనేది ఏంటంటే, అందుకోసం ఈ భజన మెయిన్ గా వినాయకుడు అండ్ మెయిన్ గా మానస భజన గురుచరణం, ఎన్నో గురు శ్లోకాలు ఉన్నాయి. ఏదో రోజుకో 2-5 నిమిషాలు సేపు మన వినాయకుడిదో, రాముడిదో, కృష్ణుడిదో, గురువుదో, దేవుడిదో మనం చూసుకుంటాం. సో ఈ రకంగా అప్పటి నుంచి ఈ పాటలు నాకు కొంచెం అలవాటు అయ్యే ఆ శ్రావ్యాన్ని నేను అనుభూతి పొందాను. చాలా సంతోషం మిత్రులారా విన్నందుకు. అండ్ ఈ రోజు మన శ్లోకం అనేది విష్ణు సహస్రనామ శ్లోకం. దాని తర్వాత ఆయన మన బాలాజీ గారు నన్ను అడిగిన ప్రశ్న కూడా సమాధానం చెప్తాను. విష్ణు సహస్రనామ స్తోత్రం 57వ శ్లోకం. ఓకే, మరి నేనే చెప్తాను దీని గురించి కూడా. చదవండి, సత్యకళ్యాణి గారు చదువుతారా? 57వ శ్లోకం. మహర్షి కపిలాచార్య కృతజ్ఞో మేదినీపతి త్రిపదశ్రిత సాత్యక్ష మహాశృంగ కృతాంకృత. మహర్షి కపిలాచార్య కృతజ్ఞో మేదినీపతి త్రిపదశ్రిత సాత్యక్ష మహాశృంగ కృతాంతకృత్. వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకెవరు చదువుతారమ్మా? సొనలత గారు ఉందా పుస్తకం? సొనలత గారు ఒక్క నిమిషం గురుగారు చదవండి. ఓకే, ఇంకో చదువుతారు. వనిత గారు శివోహం వనిత గారు చదువుతారు గురుగారు. అండ్ ఇంకోటి జాయిన్ అయ్యారు ఎవరు ఆగండి, బాలమూరి శాంతి గారు శివోహం, వనిత గారు శివోహం, అండ్ గోపాల్ గారు శివోహం, జయలక్ష్మి గారు శివోహం, సాయిరామ్. మిగతా అందరూ కూడా విష్ చేశారు. వనిత గారు చదవండి 57. మహర్షి కపిలాచార్య కృతజ్ఞో త్రిదశాధ్యక్షో మహాశృంగ కృతాంతకృత్. మహర్షి కపిలాచార్య కృతజ్ఞో మేదినీపతి త్రిపదస్త్రితదాధ్యక్షో మహాశృంగ కృతాంతకృత్. మహర్షి కపిలాచార్య కృతజ్ఞో మేదినీపతి త్రిపదస్త్రిత సాధ్యక్ష మహాశృంగ కృతాంతకృత్. మహర్షి కపిలాచార్య కృతజ్ఞో మేదినీపతి త్రిపదస్త్రిత సాధ్యక్ష మహాశృంగ కృతాంతకృత్. సంతోషం. బాలమూరి శ్రవంతి గారు గురుగారు. మహర్షి కపిలాచార్య కృతజ్ఞో మేదినీపతి త్రిదశాధ్యక్ష మహాశృంగ కృతాంతకృత్. మహర్షి కపిలాచార్య కృతజ్ఞో మేదినీపతి త్రిదశాధ్యక్ష మహాశృంగ కృతాంతకృత్. ఇంకా ఉన్నారు
ఆరు లేడీస్ అమ్మా బాబు సంస్థ లేదనుకుంటా. జయలక్ష్మి గారు. మహర్షి కపిలాచార్య కృతజ్ఞో మేదినీపతి త్రిపద త్రిస్తదాధ్యక్షో మహాశృంగ మహర్షి కపిలాచార్య కృతజ్ఞో మేదినీపతి త్రిపదాస్త్రిదశాధ్యక్షో మహాశృంగ కృతాంతకృత్. చక్కగా చదివారు. ఓకే, ఇప్పుడు ఇంకెవరు చదవలేకపోతే నేను అర్థానికి వెళ్తాను. దీంతో అర్థం మహర్షి కపిలాచార్య. తెలుసు కదా, కపిలాచార్యుడు సనాతన ధర్మం. విష్ణుమూర్తి ఒక గురువుగా జన్మించినప్పుడు అందులో గురువుగా అవతారం వచ్చేసి కపిల మహర్షి. కపిల తీర్థం అని చెప్పి మనం టీటీడీ వెళ్ళినప్పుడు, తిరుమల వెళ్ళినప్పుడు కపిల తీర్థం అని చెప్పుకున్నాం. అక్కడ కపిల మహర్షి కొన్నాళ్ళు తపస్సు చేసుకున్నాడని చెప్పేసి అదొక నమ్మకం. కపిల తీర్థం చాలా మంది చూసే ఉంటారు తిరుమల దగ్గరలో. సో కపిల మహర్షి ఆయన భక్తి మార్గాన్ని, ఆ కాలంలో భక్తి అంటే పూర్తిగా ఒకనొక టైంలో పూర్తిగా భక్తి అనేది పూర్తిగా అడుగంటిపోయింది. ఎవరి మీద ఎవరికి ఎటువంటి విశ్వాసం లేని రోజులు, ఎవరిని నమ్మలేని పరిస్థితి, భగవంతుని కూడా ప్రశ్నించే పరిస్థితి ఏర్పడింది. అని ప్రకృతి పరంగా జరిగిపోతూ ఉంటాయి, ఏది ఆగదు. ప్రకృతిలో మంచి వస్తుంది, చెడు వస్తుంది, మార్పు వస్తూ ఉంటుంది. అటువంటి టైంలో ఈ కపిల మహర్షి అవతరించి భక్తి మార్గాన్ని మళ్ళీ పునరుద్ధరించారు. సో అందుకోసం విష్ణుమూర్తి అవతారంలో ఒక అవతారం కపిల మహర్షి. మహర్షి కపిలాచార్య వేద విధుడైన కపిల మహర్షిగా అవతరించిన వారు. మళ్ళీ ఒక్కసారి భక్తి మార్గాన్ని మళ్ళీ ప్రజలకు ఒక్కసారి పరిచయం చేశారు. కృతజ్ఞ, సృష్టి మరియు సృష్టికర్తగా విరాజిల్లేవాడు. అంతకన్నా పాపం కృతజ్ఞత ఆయన ఏమిస్తాడు, మనం ఇచ్చుకోవాలి తప్ప. భగవంతుడు ఎల్లప్పుడూ కృతజ్ఞతలో ఉన్నవాడు. సృష్టిస్తున్నవాడు, పోషిస్తున్నవాడు, తిరిగి లయం చేసుకుంటున్నవాడు, మళ్ళీ పుష్టిస్తున్నవాడు, మళ్ళీ పోషిస్తున్నవాడు, తిరిగి లయం చేసుకున్నవాడు. అంతకన్నా కృతజ్ఞుడు ఎవరు ఉంటారు? మనమే కృతజ్ఞత భావంతో భగవంతుడి పట్ల లేకుండా ఉంటే చాలు. మనం భగవంతుడు మనకి ఎంత కృతజ్ఞతగా ఇవన్నీ సమర్పించాడు, మనం కూడా అంతే కృతజ్ఞతతో మన మనస్సు అనే పుష్పాన్ని భగవంతుడికి సమర్పి. అందుకే కృతజ్ఞ. మేదినీపతి, మేది నాకు ఒత్తి లేదు. మేదినీపతి అంటే భూదేవికి పతి. శ్రీదేవి భూదేవి. విష్ణుమూర్తి అవతారానికి పరమాత్మ విష్ణుమూర్తి యొక్క ఎవరైతే స్థితికరుడు ఆయన విష్ణుమూర్తి అంటాం. సృష్టికర్త బ్రహ్మ, స్థితికర్త ఈయన, అండ్ లయకారకుడు శివుడు. ఈ స్థుతికి మనకు తెలిసినంత వరకు కూడా ఆయనకి ఇద్దరు భార్యలు. అంటే అర్థం ఏంటంటే ఇద్దరు శక్తులు. మనం వాళ్ళకి నిత్య కళ్యాణం జరిపించడము, శ్రీదేవి భూదేవి, ఇవన్నీ కూడా మన ఆచార వ్యవహారాలు పురాణాల్లో అన్ని చోటు చేసుకుంటాయి. కర్మకాండ తప్పేం లేదు. అందుకోసం ఆయనకి ఇద్దరు శక్తులు. ఒకటి శ్రీదేవి, ఐశ్వర్యాన్ని, తిండిని, భుక్తిని, చోటుని, రోటీ కపడా ఆర్ మకాన్ అది ప్రసాదించేది శ్రీదేవి. అయితే మనకి యాక్చువల్ గా ఉండడానికి నివాసం ఇచ్చేది భూదేవి. ఈ భూదేవి లేకపోతే ఇంకా శ్రీదేవి కాదు. అందుకో ఏంటంటే మొత్తం మనకు బేస్ అనేది ఉండాలి. ఆ బేసే ఈ భూమి. ప్రతి జీవికి మనకు తెలిసినంత వరకు కూడా మిగతా చోట ఎక్కడికి జీవులు ఉన్నారు అన్నది ఇంకా రీసెర్చ్ జరుగుతున్నది. ఇప్పటి వరకు కూడా కనుక్కోలేకపోయారు జీవులు ఎక్కడ ఉన్నాయని చెప్పేసి. ఇంకా ఇమాజినేషన్ లోనే ఉన్నారు సైంటిస్ట్. భూమి మీద మాత్రం అవసరమైన వాతావరణాన్ని కల్పించి దానికి ఒక అయస్కాంత శక్తిని పెట్టి, భూమిలో ఇన్ని మినరల్స్ పెట్టి, భూమికి ఇంత సారాన్ని ఇచ్చి, భూమి చుట్టూ ఈ పంచవాయువులు ఏదైతే మనం అనుకున్నాం ఈ పంచవాయువులు ఉంటూ అండ్ పంచభూతాలు ఉంటూ దీనికి ఒక నివాస యోగ్యమైన ప్లేస్ గా తయారు చేసి మనకు అందించిన వాడు ఆ పరమాత్మ. భూదేవికి భర్త. ఈ భూమే లేకపోతే మనందరం మనుగడే లేదు. సో మేదినీపతి దాని అర్థం. భూదేవికి భర్త. త్రిపద, 3 పాదములతో విశ్వమును అవతరించిన వాడు.
3 పాదములు అంటే మనకి ఓకే, వామనావతారం 3 పాదాలు చూపించి ఇక్కడ పాదం అక్కడ చెయ్యి అక్కడ పెట్టేసి ఈ పాదం ఎక్కడ పెట్టమంటే పాదాలు. ఇక్కడ ఇంకొక 3 పాదాలు అంటే అన్ని జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, ఈ 3 కూడా 3 గుణాలు, సత్వగుణం, రజోగుణం, తమో. సో ఇవన్నీ కూడా గుణములు కానీ అండ్ మనకున్న అవస్థలు కానీ, రోటీ కప్పుడా మకాన్, తిండి అట్లీస్ట్, పానాలు కాపుకోవడానికి గుడ్డ అండ్ వండడానికి కొన్ని నివాసం. ఇప్పుడు ఎక్కడే నివాసం, ఇల్లనే కాదు, ఇక్కడ నివాసం తనకు సొంత ఇల్లు, ఒక బంగళా, డబుల్ బెడ్రూమ్, ట్రిపుల్ బెడ్రూమ్ అని కాదు, నివాసానికి ఉండాలి. ఏమీ లేనో రైల్వే స్టేషన్ లో పడుకుంటాడు, బస్ స్టాండ్ లో పడుకుంటాడు. సత్రాలు అందుకే కట్టించేవారు, మఠాలు గట్ట ఎవరికే లేదని అని ఉండి ఉండొచ్చు అన్నాడు పాట. సో ఎక్కడైనా ఉండగలరు. సో ఇవన్నీ కల్పిస్తున్నవాడు భగవంతుడే. వాడి వాడి కర్మానుసారము ఈ 3టిని కూడా ప్రసాదిస్తున్నవాడు భగవంతుడు. ఈ 3 అవస్థల్ని, ఈ 3 గుణాల్ని, ప్రతిది 3 ఏదైతే త్రిపద అంటారో ఇవన్నిటినీ కూడా భగవంతుడు తన శక్తితో కల్పిస్తున్నాడు. అందుకే త్రిపద. త్రిదశ, త్రిదశ అంటే స్వర్గలోకం అనుకో పేరు. స్వరవ్యయం స్వర్గనాక త్రిదశ త్రిదిశాలయ అంటే స్వర్గలోకానికి ఎన్నో పేర్లు వస్తాయి, కవులకు తెలుస్తాయి. కవులకి ఈ పదాలు వాడుతూ ఉంటారు. త్రిదశ అధ్యక్ష అంటే ఒకటి స్వర్గలోకానికి అధిపతి అంటే మంచివాడు. స్వర్గలోకం అంటే దేవతలందరికీ కూడా అధిపతి అని అర్థం, అంటే సజ్జనులందరికీ కూడా అధిపతి అని అర్థం. త్రిదశాధ్యక్ష అంటే 3 అవస్థలు కింద మనం అనుకో, త్రిపద త్రిదా, ఈ 3 ఏదైతే మన అవస్థలు ఉన్నాయో జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, ఈ 3 అవస్థలకు కూడా ఈ 3 అవస్థలు ప్రతి జీవికి ఉంటాయి. ఇది లేకపోతే జీవి మనుగడే లేదు. జాగ్రత్త ఉండాలి, అప్పుడప్పుడు స్వప్నావస్థలో ఉండాలి, తర్వాత పూర్తిగా భగవంతుని చేరుగా వెళ్ళిపోయే అవస్థ కూడా ఉండాలి. అది ఒక్కసారి మళ్ళీ అన్ని ఫ్రెష్ అయిపోతాయి, శరీరం అంతా కూడా ఫ్రెష్ అయిపోతుంది, ఆటోమేటిక్ గా ఫ్రెష్ అయిపోతుంది. మంచి గాఢ నిద్ర పట్టిందంటే శరీరం ఒక్కసారి ఫ్రెష్. అందుకోసం సాధారణ డాక్టర్లు కూడా బాగా ఆపరేషన్ అయిన తర్వాత కొంతసేపు రెస్ట్ తీసుకోమంటారు. రెస్ట్ కోసం కొన్ని మందులు కూడా ఇస్తారు, రెస్ట్ అవసరం అంటారు. యూ వాంట్ సమ్ రెస్ట్. ఎంత బాగా నిద్రపోతే శరీరం అంతా మళ్ళీ పికప్ అవుతుందని శాస్త్రపరంగా నిరూపణ కూడా అయింది. మహాశృంగము అంటే కొమ్ము. మహాశృంగ అంటే పెద్ద కొమ్ము కలవాడు. కొమ్ము దేనిక కొమ్ము? ధర్మాన్ని కొమ్ము కాశాడు. కొమ్ముతోనే భూలోకాన్ని ఉద్ధరించాడు. ఏ అవతారంలో? వరాహ అవతారంలో ఒక్కసారి తన కొమ్ము మీదే భూమిని ఉద్ధరించిన వాడు. పూర్తిగా నీటితో నిండిపోయింది, ప్రపంచం అంతా జలం అయిపోయింది. ఆ జలం నుంచే మనకు అన్ని వచ్చే కూరమ అవతారాల్లో. ఓకే, తర్వాత ఒక్కసారి భూమి ఆక్రమించేసి ఒక ఇదైనప్పుడు రాక్షసు హిరణ్యాక్షుడు వీళ్ళందరూ కూడా పూర్తిగా ఇంకా నాశనం చేస్తున్న టైంలో భూమిని ఒక్కసారి ఉద్ధరించాడు. అది వరాహ అవతారం. అది శృంగ, మహాశృంగము కలవాడు అన్నది అర్థం ఒకటి. రెండోది ధర్మాన్ని కొమ్ము కాసేవాడు. ఆ కొమ్ము కాయడం అనే పదం మీరు వినుంటారు కదా, కాస్తారు. కొమ్ము కాయడం అంటే అది ధర్మాన్ని కొమ్ము కాసేవాడు, ధర్మాన్ని రక్షించేవాడు. కృతాంతకృత్ అంటే మృత్యువుని జయించిన వాడు మృత్యుంజయుడు. ఇంకా ఆయనకి పుట్టుక లేదు, చావు లేదు. మృత్యువుని జయించిన వాడు అంటే అర్థం ఏంటి? పుట్టుక ఉంటేనే చావు ఉంటుంది. ఆయన పుట్టుక లేదు, చావు లేదు, ఎల్లప్పుడూ ఉండువాడు, శాశ్వతుడు, సర్వత్రా సర్వ అవస్థని యందు ఉండువాడు. నేను విశ్లేషణలోకి వెళితే అన్ని భూతం, కొంచెం మన బాలాజీ గారు అడిగిన ప్రశ్నకు కూడా దీనికి సమాధానం చాలా జాగ్రత్తగా. అన్ని భూతముల యందు ఆత్మస్వరూపంతో నెలకొని ఉన్నది అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ జ్ఞాన యోగానికి ప్రిన్సిపల్ ఇది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మర్చిపోవాలి. ఇది అంతకు మించి జ్ఞాన యోగానికి పెద్ద సాధనలు అయితే అవసరం లేదు, పెద్ద అడావిడి అక్కర్లేదు.
మిగతా యోగాలకి పడవలసినంత హడావిడి ఈ జ్ఞాన మార్గానికి పడాలి. మిగతా కొంత హడావుడు పడాలి. కర్మ చేశారంటే కర్మలు కొంత హడావుడు పడతారు, తర్వాత నిష్కామ కర్మకు వస్తాడు. భక్తి అన్నప్పుడు కూడా ముందు కొంత హడావుడి ఉంటుంది, పూజ పురస్కారం హడావుడి ఇదంతా. ధ్యాన యోగంలో కూడా చాలా హడావుడి ఉంటుంది. ఏ రకంగా ఊపిరి పిలిచి ఎక్కడి నుంచి వదలాలో, ఏది ఎలా ఉంటుందో అన్ని 100 రకాలు ఉన్నాయి కాబట్టి ఒక రకంగా ఉంటుంది. ప్రతిదానికి హడావుడి అనే ఉంటుంది. జ్ఞానానికి మాత్రం హడావిడి లేని యోగం ఏదైతే ఉందో ఇక్కడ హడావుడి ఏమీ అక్కర్లేదు. ఒక్కసారి కూర్చొని సత్యాన్వేషణ చేసుకోవడమే జ్ఞానం. ప్రతి చోట పరమాత్మ యొక్క విభూతిని దర్శించడము, ఆ దర్శన దాన్ని అనుభూతి పొందడం. అంతకు మించి దీనికి హడావుడి చేయక్కర్లేదు, ఒక వస్తువు కొనక్కర్లేదు, ఒక పసుపు అక్కలేదు, కుంకుమ అక్కలేదు, పువ్వు అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. చేసుకోవచ్చు, చేసుకోవాలి కూడా. ధర్మాన్ని కాపాడాలంటే కొన్ని చేస్తూ ఉండాలి. కానీ జ్ఞాన యోగానికి ప్రశస్తది ఏంటంటే కేవలం సత్యాన్వేషణ. ఏది సత్యం? ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. నేతి 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 అంటే నేతి అంటే నా ఇది కాదు, ఇది కూడా కాదు సత్యం, ఇది కూడా కాదు, ఇది కాదు, ఇది కాదు. అలాగే మహర్షులు భగవంతుని తెలుసుకున్నారు. భగవంతుని ఎలా తెలుసుకున్నారంటే ఇది కాదు 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 అంటూ అసలు సత్యాన్ని తెలుసుకున్నారు. అది సత్యాన్వేషణ. దానికి కావలసింది జ్ఞానం. సర్వ కర్మలను భస్మం చేసేది కూడా జ్ఞానం. ఎందుకంటే జ్ఞానంలో అంతా భగవంతుడి విభూతి అన్నప్పుడు ప్రతి కర్మ ఇంక నిష్కామంగా ఎప్పుడైతే చేస్తాడో ఆటోమేటిక్ గా చిత్తశుద్ధి కలిగిన తర్వాత జ్ఞానం రావడం ఒక పద్ధతి. జ్ఞానం కొంచెం సత్యాన్వేషణతో చిత్తశుద్ధి వచ్చి నిష్కామ కర్మలు ఆచరించడం కూడా ఒక పద్ధతి. కర్మలు ఆచరిస్తూ మంచి కర్మలు ఆచరిస్తూ ఇంకా ఎటువంటి కోరిక కోరకుండా కర్మలు చేస్తూ నిష్కామ కర్మ, తద్వారా చిత్తశుద్ధి జరగడం జరిగితే జ్ఞానం ఉదయించడానికి ఒక పద్ధతి. ఈ సత్యాన్వేషణ చేస్తూ చేస్తూ కర్మలు చేస్తున్నప్పటికీ కూడా కుటుంబ పోషణ తన కర్తవ్య నిర్వహణ చేస్తూ కూడా స్లోగా సత్యాన్వేషణ చేసుకుంటూ ఒక్క లెవెల్కి జ్ఞానం లెవెల్కో అట్లీస్ట్ 1 మెట్టుకో 2 మెట్టుకో జ్ఞానాన్ని చేరుకొని ఆ చేరుకుంటే ఆటోమేటిక్ గా తెలియకుండా చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధితో నిష్కామ కర్మ చేయొచ్చు. సో 2 రూట్లోని ఏదైనా కదా ఈ రూట్ వెళ్తారు. జ్ఞానులు అయితే ఇక్కడికి వెళ్ళి ఇక్కడి నుంచి కొంచెం అడిగానికి వస్తారు. మామూలు సాధారణంగా ఉన్న ప్రజలు మాత్రం ఇక్కడి నుంచి కర్మలు నిష్కామ కర్మ చిత్తశుద్ధి జ్ఞానం. సో జ్ఞానులు అయితే మాత్రం ఇక్కడి నుంచి వస్తారు. జ్ఞానము చిత్తశుద్ధి నిష్కామ కర్మ. ఏదేమైనా సరే మొత్తానికి చిత్తశుద్ధి అనేది కాదు. ఏ యోగం అయినా సరే చిత్తశుద్ధి లేకుండా, చిత్తశుద్ధి లేని శివ పూజ లేక యోగి వేమన గారు చెప్పినట్టు ఏదైనా సరే ఏ యోగం అయినా సరే చిత్తం శుద్ధి, మనస్సు పవిత్రం అయిపోవాలి. ఎందుకంటే నువ్వు పవిత్రమైన వస్తువును తెలుసుకుంటున్నావు. నౌ you wanted to know the eternal thing. మృత్యువు లేనిది, శాశ్వతమైనది, పవిత్రమైనది, అతి పురాతనమైనది, సనాతనమైన వస్తువుని తెలుసుకుంటున్నప్పుడు ఇక్కడ కూడా అంత పవిత్రత ఉంటే అది నీకు తెలుస్తుంది. ఈ చిత్త చాంచల్యంతో చిత్త మాలిన్యంతో అది అర్థం. మిగతా యోగాలన్నీ కూడా ఇక్కడతో అయిపోతాయి. మనస్సు చిత్తమైంది. తర్వాత ఏ యోగమైనా సరే ఇక్కడ దాకా మనస్సుతో ఆగిపోయిన ప్రతి యోగము కూడా చిత్త చాంచల్యాన్ని నివారించుకోవచ్చు, మనస్సుని అదుపులో పెట్టుకోవచ్చు, మనసు కొంచెం ప్రశాంతంగా ఉండేటట్టు చేసుకోవచ్చు మిగతా యోగాలతో. ఆ తర్వాత మాత్రం ఇది అనాహత వరకు కూడా జరగచ్చేమో తప్ప విశుద్ధ ఆజ్ఞ సహస్రార మాత్రం పూర్తిగా జ్ఞానంతోనే ఆధారపడుతున్నాయి. మిగతా యోగాలతోని వీటిని అధిగమించడం కష్టం, ఇంపాసిబుల్, జరగదు. ఇంకా అంతకన్నా నేనేం చెప్పను. సో జ్ఞానంతోనే బతుకుతారు. ఇప్పుడు దాకా వచ్చిన దాన్ని జ్ఞానంతో, జ్ఞానం అనేది సర్వ కర్మలను దగ్ధం చేసేస్తుంది. జ్ఞానం అనే అగ్ని సర్వ కర్మలను దగ్ధం చేసేస్తుంది. మనసు పూర్తిగా ఇంకా నిర్మాణం అయిపోయింది.
అండ్ ప్రతి చోట భగవంతుడు దర్శిస్తున్నాడు. ఇది చాలా కష్టం. ఇది జ్ఞానంతోనే సిద్ధిస్తుంది. ప్రతి చోట భగవంతుని పరమాత్మను దర్శించడం అంటే ఇది కేవలం జ్ఞానంతోనే సిద్ధిస్తుంది తప్ప ఇంకొక మార్గం లేదు. అదే మన ఆయన పేరేంటి, బాలాజీ గారు అడిగిన ప్రశ్నకి సమాధానం. బాలాజీ గారు, మీరు అడిగిన ప్రశ్నకి కొంచెం మీకు అర్థమైందా? ఉన్నారా బాలాజీ గారు? ఉన్నాను, వింటున్నాను స్వామి. నేను బ్రహ్మార్పణం బ్రహ్మ హవి, ఇది కూడా జ్ఞాన యోగంలో వస్తుంది, వేరే అధ్యాయం కాదు. ఇది కూడా 4వ అధ్యాయంలోనే 24వ శ్లోకం అనుకుంటాను. బ్రహ్మార్పణం బ్రహ్మ హవి బ్రహ్మగ్నో బ్రహ్మణ హుతం. హతం కాదు, హుతం. ప్రింటింగ్ మిస్టేక్ హతం కాదు, హుతం. ప్రింటింగ్ మిస్టేక్స్. ఓకే, హతం కాదు, హుతం. బ్రహ్మైవ తేన గంతవ్యం. కొంచెం మీరు రాసిన దాంట్లో పదంలో మిస్టేక్స్ ఉన్నాయి. ఓకే, కర్మ సమాధిన అంటే దాని అర్థం ఏం తెలుసా అండి? ఇక్కడ ఇప్పటివరకు చర్చించుకునేది ఇక్కడ మీకు వచ్చిన పాయింట్. జ్ఞానంతో చేసే కర్మని ఏమంటారు? యజ్ఞము కాదు స్వామి. జ్ఞానంతో చేసే ఏ కర్మ అయినా సరే యజ్ఞం. యజ్ఞము అంటే సపరేట్ గా ఉండదు. జ్ఞానంతో చేసే ఏ కర్మ యజ్ఞం. ఎట్టి పరిస్థితుల్లో యజ్ఞంలో మాత్రము సంకల్పం ఉండదు, కోరికలు ఉండదు, ధర్మార్థ కామ్య మోక్ష చతుర్విధ ఉండవు, గోత్రాలు ఉండవు, ఏమి ఉండవు. యజ్ఞంలో కేవలం ఉండేది అందరి యొక్క శ్రేయస్సు. సర్వే జనా సుఖినో భవంతు సమస్త లోకాన్ని సుఖినో. అన్ని లోకాలు సుఖంగా ఉండాలి, లోకల్లో ఉన్న అన్ని లోకాల్లో ఉన్న ప్రజలందరూ కూడా సుఖం. అన్ని లోకాలు కూడా, వాళ్ళు భూలోకం ఒక్కదే చేర్చలేదు, మొత్తం విశ్వంలో ఎక్కడైతే జీవి ఉందో దీన్ని బట్టే వాళ్ళు ఇంకెక్కడో జీవి ఉందని చెప్పి నిర్ధారణకు వచ్చారు మన సైంటిస్టులు కూడా. అలా చెప్పారు కాబట్టి సమస్త లోక సర్వేజన సుఖినోభవం, లోకా సమస్త సుఖినోభవంతు, సమస్త లోకాన్ని సుఖం. అన్ని లోకాలు బాగుండాలి. సో జ్ఞానంతో చేసే కర్మ యజ్ఞం అంటారు కాబట్టి ఇంకా దాంట్లో ఇంకా నో డిఫరెన్స్. ఇక్కడ ఎటువంటి యాక్సెప్టెన్స్, చేసేవాడు వేరు, చేయించేది వేరు, వేసేది వేరు, ఏమీ ఉండవు, అన్ని ఒక్కటైపోతుంది. అదే జ్ఞానంతో చేసే యజ్ఞం. అంటే యజ్ఞమునందరి హోమ సాధనములు బ్రహ్మార్పణం అని అర్పించేది, అగ్నిలో అర్పించేది బ్రహ్మార్పణం, బ్రహ్మ హవి, హోమ ద్రవ్యములు, హోమాగ్ని, అగ్ని కూడా ఏదైతే మండుకున్నదో హోమాగ్ని, హోమము చేయువాడు, హోమం ఎవరైతే చేస్తున్నాడో వాడు, హోమము చేయబడినది, ఆ ఫలితాన్ని స్వీకరిస్తున్నది, అన్నీయు పరబ్రహ్మ స్వరూపం. అన్నీయు పరబ్రహ్మ స్వరూపములే అనడి ఏకాగ్ర భావనతో యజ్ఞాది కర్మలను చేయు మనుజుడు బ్రహ్మమే అవుతాడు. అంటే ఏంటి ఇక్కడ అర్థమైందంటే యజ్ఞము బ్రహ్మమే, యజ్ఞంలో మనం వేసే సమిధలు బ్రహ్మమే, యజ్ఞము చేయువాడు బ్రహ్మమే, యజ్ఞ ఫలితము బ్రహ్మమే. పూర్తి అద్వైతం. అలాగే ఇది యజ్ఞం, మంచి పనులు. అలాగే కొన్ని పనులు మనం చేస్తుంటాం, కర్మలు చేస్తూ ఉంటాం, శ్రార్థం చేస్తూ ఉంటాం. కానీ తద్దినం అంటారు, ఈరోజు ఈ దినం అంటారు, అన్ని అంటారు. దాని అసలు పేరు శ్రార్థం. శ్రార్థం అంటే ఏంటి? శ్రద్ధతో చేసేది. శ్రద్ధతో చేసేదాన్ని శ్రాద్ధము. ఆ శ్రద్ధ అంటే ఏంటంటే చేస్తున్న నేను, పదార్థములు, పితృదేవతలకు అర్పించే అన్ని పదార్థములు, భోక్తలు, భోజ్యము, చేయించే మంత్రం చెప్పేవాడు, అందరూ కూడా పరబ్రహ్మ స్వరూపములే. ఎందుకంటే మనం అర్పిస్తున్నది ఎవరికో కాదు, మన కళ్ళ ముందు లేరు, మనకి జన్మనిచ్చి వెళ్ళిపోయారు.
వాళ్ళని మనం పరబ్రహ్మ స్వరూపులుగా భావిస్తూ మనం కూడా పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తూ చేసే పనంతా కూడా పరబ్రహ్మ స్వరూపంగా చెయ్యడమే సాధన. ఇవన్నీ కూడా చిన్న చిన్న కిటికలు ఉంటాయి సాధారణంగా. అలాగే నరుద్రో రుద్రమర్చయేత్ అని పేరు వినింటారు కదా. చాలా మంది రుద్రాభిషేకం చేస్తూ ఉంటారు, అందరు కూడా మనకు అలవాటు చేస్తూనే ఉంటాం. నరుద్రో రుద్రమర్చయేత్, రుద్రుడు కానివాడు రుద్రాభిషేకానికి పని, రుద్ర అర్చనకి పనికిరాడు. మన రుద్రుడు ఎలా అయిపోతామండి? రుద్రాభిషేకం చేస్తున్నాం, రుద్రం చేస్తున్నాం, అర్చన చేస్తున్నాం, కానీ ఈ శ్లోకం ఏంటి మళ్ళీ స్టార్టింగ్ లోనే పెట్టేశాడు. రుద్రంలో మొదటి 3వ శ్లోకం ఇదే. రుద్రం పుస్తకం మీరు తిరగేయండి, రుద్రం ఉంటుంది, తర్వాత నమ్మకం, చమకం అన్ని కూడా ఆ పాస్తాళన భస్మరాగా అక్కడి నుంచి మొదలవుతుంది రుద్రం. నరుద్రం రుద్రం మర్చేది, రుద్రుడు కానివాడు రుద్రాభిషేకాన్ని పనికిరాడు అన్నారు. మరి ఎలా? మరి కోసమే ఆ కొంతసేపటికి ఆ గంట 2 గంటలో, లేకపోతే 5 గంటలో, లక్షపత్రి పూజ అంటే ఒక 10 గంటలో, ఒక లఘురుద్రాభిషేకం, మహారుద్రాభిషేకం, మహారుద్రం, అతిరుద్రం, అతి మహారుద్రం, ఇలాగ ఎన్నో ఉన్నాయి. 11 సార్లు చేయడం, 11 ఇంటూ మళ్ళీ 11, తర్వాత 121 ఇంటూ 11, ఇలాగ అతిరుద్రం, మహారుద్రం, ఇలాగలాగే ఎన్నైనా చేస్తూ ఉంటారు. అందుకోసం అది చేస్తున్నంతసేపు నేను రుద్రుడిగా భావించాను. అట్లీస్ట్ కొంచెం చిన్నవాడి తప్పదు. కర్మ సిద్ధాంతాలు మరి కర్మ చేయకపోతే ఎలాగ? అందుకోసం కర్మ సిద్ధాంతం మార్పు చేశారు. అందుకు అంగన్యాసం అని చెప్పి పెట్టారు. అంగన్యాసం అని ఎందుకు పెట్టారంటే ఇలా పట్టుకుంటూ కూడా ప్రతి మన శరీరంలో ఉన్న ప్రతి దాన్ని పట్టుకుంటూ అన్నిటినీ తాగుతూ, తనకట్ల ముందు నడ్డి అన్ని కూడా తాగుతూ, అన్నిట్లో రుద్రుడు, ఆ భాగం రుద్రుడు అని భావించారు. 10 నిమిషాల ప్రక్రియ జరుగుతుంది. అంగన్యాసం అంటారు. రుద్రుడిని ప్రతి భాగం కూడా నా పూర్తిగా కూడా నేను ఇప్పుడు రుద్రుడు అన్న భావంతో వచ్చిన తర్వాత చేస్తాం. చిన్న మరి అమెండ్మెంట్ ఇచ్చారు. రుద్రుడు కానివాడు రుద్రాభిషేకం పనికిరాడంటే కలక, అది కూడా చిన్న అమెండ్మెంట్. సో అది మీ శ్లోకానికి అర్థం ఏంటంటే దాని ఇంకా ఇంకొక రెండో వస్తువు అనేది ఉండదు. ఉన్నది ఒకటే వస్తువు, రెండో వస్తువు అనేదే లేదు. దాన్ని ఈ శ్లోకంలో కూడా చెప్పారు. జ్ఞానంతో చేసే కర్మని యజ్ఞం అంటారు. ఏదైనా సరే, ఏ కర్మైనా చెయ్యండి, జ్ఞానంతో కానీ చేస్తే మాత్రం యజ్ఞం కింద మారి. అలాగే నిష్కామంతో చేసే ప్రతి కర్మ కూడా కర్మయోగంతో మారి. పేరు కర్మయోగం, కానీ చెయ్యవలసిందంతా కూడా కర్మయోగం అన్నాడు. అందుకో కర్మయోగం అంటే నిష్కామ కర్మే. కృష్ణుడు కర్మల గురించి ఎక్కడ కర్మయోగంలో మాట్లాడు. నువ్వు ఏం చేస్తున్నావు అనేది నాకు అనవసరం అన్నాడు. ఎలా చేస్తున్నావో నాకు కావాలన్నాడు. మిత్రులారా, చాలా ఇంపార్టెంట్ పాయింట్. మీరు ఏం చేస్తున్నారు అనేది నాకు అనవసరం. ఎలా చేస్తున్నారు, ఏ భావనతో చేస్తున్నారు, దానిని కర్మయోగము అని. కర్మల గురించి చెప్పక్కలే, ప్రతిదీ కర్మే. గోక్కోవడం కానీ ఇంకొక పడుతాం కూడా ప్రతిదీ కర్మే. స్నానం చేయడం, సంభ్రాసులు అన్ని కర్మలే. ఇది దేవుడికి అవసరం లేదండి. నువ్వు ఏం చేస్తున్నావు నాకు ఎందుకయ్యా, ఎలా చేస్తున్నావు, ఏ భావంతో చేస్తున్నావు, ఏ బుద్ధితో చేస్తున్నావు, బుద్ధి ఏ జ్ఞానాన్ని దాంట్లో వాడుతున్నావా. సో జ్ఞానంతో చేసే ప్రతి కర్మ నిష్కామంగా మారుతుంది. ఆ నిష్కామ కర్మే జ్ఞానం, అది చెప్తుంది. సో కర్మయోగానికి జ్ఞానయోగానికి తేడా ఏమీ లేదు, రెండు ఒకటే. కర్మయోగానికి అంతిమం వచ్చేది నిష్కామం, చిత్తశుద్ధి కామం, దీనివల్ల అది లేనిదే అహంకారము,
విడిచుటయే కర్మయోగికి ఆఖరి పాఠం. ఈ కర్మయోగం చేస్తూ నిష్కామ కర్మ చేస్తూ ఉంటే అహంకారం అనేది నశించిపోతుంది. సో అహంకారాన్ని వదలడమే కర్మయోగికి ఆఖరి పాఠం, జ్ఞానయోగికి మొదటి పాఠం. వీడి చేయగా 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 అహంకారం తగ్గుతుంది కర్మయోగి. కర్మని నమ్ముకొని నిష్కామగా ఇది కర్మయోగి ఆఖరి పాఠం. నువ్వు జ్ఞానయోగి అవ్వాలంటే మాత్రం ఫస్ట్ వదులుకోవాల్సింది అహంకారాన్ని. సో జ్ఞానయోగికి మొదటి పాఠం. ఈ అహంకారమే ప్రతిబంధం. అందుకోసమే గురువులు మీరు చూస్తూ ఉంటారు, పెద్ద పెద్ద గురువులు వెళ్ళండి. పెద్ద గురువులు అందరికీ కూడా నువ్వు తల ఉంచితే భగవంతుడి ముందు తనకన్నా పెద్దవాళ్ళ ముందు, వయసులో ముందు వీడు గురువు అవ్వచ్చు, వీడి జ్ఞానం అవ్వచ్చు, దాంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. జ్ఞానం అవ్వచ్చు, గురువు అవ్వచ్చు, మంచి ఉన్నత స్థితిలో ఉండొచ్చు. కానీ నువ్వు ఎంతమంది దగ్గర ఎంత అణుకువగా ఉంటారో నీకు అంతమంది నీకు రెస్పెక్ట్ ఇస్తారు. ఎంతమంది గొప్ప వాళ్ళ దగ్గర, జ్ఞానవంతుల దగ్గర, ఎవరు పెడితే వాడి దగ్గర కాదు, జ్ఞానవంతుల దగ్గర, వయసులో పెద్దవాళ్ళ దగ్గర నువ్వు తల ఉంచితే నీకు అంతమంది ప్రజలు నీ ముందు తల ఉంచుతారు. ఇది ఫస్ట్ గురువు గారు ప్రతి శిష్యుడికి నేర్పుతారు, నాకు నేర్పారు బాబాయ్. చాలా అణుకువ. అహంకారం లేకపోవడమే, అసలు అహంకారం ఉన్నవాడు గురువు అవ్వలేడు అసలు. అందుకే చెప్తున్నా, అహంకారం పోవటమే, అహంకారం నశించడమే కర్మయోగికి ఆఖరి పాఠము, జ్ఞానయోగికి మొదటి పాఠం. అహంకారంతో ఉన్నవాడు గురువు కాడు. వీడు ఎంతమంది పెద్దలు, తనకన్నా పెద్దవాడిని, తనకన్నా జ్ఞానుల్ని తనకి తెలిసిపోతుంది. ఎవడు తనకన్నా జ్ఞానం, వయసులో పెద్దవాళ్ళని తెలిసిపోతుంది. అయినా సరే వాడు తల నుంచి నమస్కరించారు గురువు. అదే గురువు కదా నేను ఎవరికి నమస్కారం పెట్టను అంటే, ఇది ఇప్పుడు స్టైల్ అయిపోయింది నమస్కారం పెట్టకపోవడం అనేది. ఇది మన కర్మ సిద్ధాంతంకి వచ్చేస్తుంది. చాలా మంది గురువులు మేము అనుకుంటారు, నేను అనుకుంటే మేము. ఓకే, ఆచార్య కర్మ సిద్ధాంతం. కానీ యాక్చువల్ జ్ఞాన సిద్ధాంతాల్లోని మాత్రం అసలు నేను తెలుసుకున్నవాడు ఇక మేమని ఎందుకు అంటాడు? ఆ నేనే ఎక్కువ అర్థం అయిపోయాను వాడు. ఇంకా నేనేనంటాడు, నేను అహం బ్రహ్మాస్మి, అయమాత్మ బ్రహ్మ. ఇంకా మేము ఎక్కడ ఉన్నారు? ఇద్దరు ఉంటే వాడు ద్వైతమే అక్కడ. అహం బ్రహ్మాస్మి అనేది ఏకవచనమే కదండి. నేను బ్రహ్మను, అయమాత్మ బ్రహ్మ, నేను ఆత్మస్వరూపుణ్ణి, నా ఆత్మే బ్రహ్మము అంటే నేను ఆత్మస్వరూపు. సో అనేది ఏంటంటే, పెద్దవాళ్ళకి ముందు ఎలా తెలిసిపోతుంది, తనకన్నా జ్ఞానం ఉన్న వాళ్ళ దగ్గర తల వంచినంతే ఎంతమంది దగ్గర తన అనుకువగా ఉంటాడు అంతమంది తన దగ్గరికి అనుకో. సో శిష్యుడు చేయవలసింది మెయిన్ గా, గురువుకి శిష్యుడు రిలేషన్ ఎప్పుడు కూడా అలాగే ఉంది. కొన్నాళ్ళకి గురువు స్నేహితుడిగా చూస్తాడు శిష్యుడిని. కానీ శంకరాచార్యులు చెప్పండి, ఎక్కడైనా అద్వైతం పనికొస్తుందేమో తప్ప గురు శిష్యుల మధ్య మాత్రం అద్వైతాన్ని కొంచెం దూరం పెట్టాలి. జ్ఞానం వచ్చేంత వరకు కూడా, పూర్తిగా జ్ఞానం వికసించేంత వరకు కూడా, బ్రహ్మ సత్యం జగన్మిథ్య అన్న సత్యాన్ని తెలుసుకున్నంత వరకు కూడా గురువు దగ్గర మాత్రం అద్వైతం పని. నేను గురువు ఒకటే అని శిష్యుడు భావించరు, గురువు భావించవచ్చు. గురువు ఆల్రెడీ అద్వైత రూపంలోకి వెళ్ళిపోయాడు కాబట్టి, అద్వైత స్వరూపుడు కాబట్టి, సాక్షాత్తు జ్ఞాన స్వరూపుడు కాబట్టి, సాక్షాత్తు పరమాత్మ స్వరూపం కాబట్టి, గురువు శిష్యుడిని నేను నా శిష్యుడు ఒకటే అన్న భావంలో ఉండొచ్చేమో తప్ప, శిష్యుడు మాత్రం గురువును మాత్రం రెండుగానే చూడాలి. ఈ స్థితి వచ్చినప్పుడు అప్పుడే గురువు చెప్తాడు, నువ్వు నేను ఒకటే. మనం కర్మయోగంలాగే భగవంతుడు వేరు, భగవంతుడు వేరు, నేను వేరు పూజించుకున్న వాళ్ళలో నాడిపోతే నేనే భగవంతుని చిదానంద రూప శివో ఆ స్టేజ్కి వెళ్ళేంత వరకు కూడా ద్వైతం అనేది. భగవంతుడు వేరు, నేను వేరు, గురువు వేరు, నేను వేరు. ఆ స్టేజ్కి వెళ్ళిపోతే, బ్రహ్మ సత్యం జగన్ మిథ్య అన్న స్టేజ్కి వెళ్ళిపోయినప్పుడు మాత్రమే గురు శిష్యుడు. సో మీ శ్లోకానికి ఆన్సర్ దొరికిందా బాలాజీ గారు? దొరికింది స్వామి.
నేను మళ్ళీ విచారణ చేస్తాను మొత్తం కూడా. అంతా కూడా ఒకటిగానే చూడటం. విచారణ ఏముంది దీనికి? మీరు ఒకటిగా చూడగలిగారు, విచారణ ఏముంది ఇంకా? అలాగే మొత్తం అంతా ఒకటిగా చూడాలి. దానికి బ్రహ్మ కర్మ సమాధి నిష్ట అంటారు. ఏమంటారు సార్? బ్రహ్మ కర్మ సమాధి నిష్ట. ఇంకా రెండోది లేదనమాట. అది ఆ స్టేజ్కి అలాగే. అంటే దానికి ఏం చేయాలంటే విశ్లేషణ కాదు. ఇప్పుడు ఎప్పుడు కూడా నేను చెప్తున్నది ఏంటంటే, సత్యాన్వేషణ చేసిన తర్వాత మెట్లెక్కిపోతూ ఉండాలి, అజ్ఞానం పోతూ ఉండాలి. ఇప్పుడు అజ్ఞానం మనకి ఎందుకు వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పి ఒకసారి ఎవరో శంకరాచార్య వారే ప్రశ్నించాడు. అజ్ఞానం ఎక్కడి నుంచి వస్తున్నారు అని. దానికి శంకరాచార్య లక్ష్మి, అజ్ఞానం ఎక్కడి నుంచి వస్తున్నది? గుడ్డు ముందా కోడి ముందా? ఎప్పుడు చాలా మంది అడుగుతూ ఉంటారు, గురుగారు గుడ్డు ముందా అండి కోడి ముందా అండి? అనవసరం ప్రశ్న. ఏదేమైనా సరే నువ్వు ఫస్ట్ అజ్ఞానాన్ని తొలగించుకోదాన్ని ట్రై చేయొచ్చు తప్ప, ఇప్పుడు చీకటి గదిలోకి వెళ్ళి చీకటి ఎక్కడి నుంచి వచ్చిందని ఆలోచించడం కన్నా ఒక చిన్న దీపాన్ని వెలిగిస్తే అయిపోయింది. గదిలో అమ్మ చీకటి ఎక్కడి నుంచి వచ్చింది, కారణం ఏమిటి, వై, వాట్ ఈస్ ద రీజన్, ఎందుకు చీకటి తయారు చేశాడు అనుకునే బదులు చిన్న దీపం ఒకటి వెలిగిస్తే చీకటి. ఏదో బజార్కి వెళ్తాం, హడావుడికి వెళ్తాం, పక్కన కాళ్ళకి ఏదో అశుద్ధం అంటుకుంటుంది, ఇంటికి వస్తాం, స్టాంగ్ చూస్తాము అశుద్ధం అంటుకుంది. ఫస్ట్ చేయవలసింది ఏంటి చెప్పండి? కాళ్ళు కడుక్కుంటాం, ప్రక్షాళన చేసుకుంటాం, ప్రక్షాళన చేసుకుంటాం, శుభ్రంగా కాళ్ళు కడిగేసుకొని దాన్ని తొలగించుకుంటాం. అశుద్ధాన్ని తొలగించుకోవడం ఫస్ట్ చేయాల్సింది. అది ఎక్కడ, ఎవరింటి ముందు, ఎందుకు వచ్చింది, అసలు ఈ ఏమిటి ఇది అశుద్ధం అనేది, ఇది పేడ బియ్య ఎలా వచ్చింది, ఏంటి దీని వెనకాతల? ఇలాగ ఆలోచిస్తూ కూర్చుంటే ఆ వాసన భరించలేక వీడు అజ్ఞానంలోనే ఉంటాడు. చేయవలసిందల్లా వెంటనే టక్కని దాన్ని క్లీన్ చేసుకోవడం, దాన్ని తొలగించుకోవడం చెయ్యాలి. సో నేననేది అంటే జ్ఞాన సిద్ధాంతంలో మెయిన్ ఉద్దేశం అంతా అజ్ఞానాన్ని మెల్లిగా తొలగించుకుంటూనే వెళ్ళిపో. ఎక్కిన వాళ్ళు, మెట్లు ఎక్కిన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక మెట్టు కూడా కింద దిక్కకూడదు. ఎందుకంటే చాలా ఈజీ పద్ధతి, ఇది అన్నిటికంటే ఈజియెస్ట్ పద్ధతి. భక్తి ఫస్ట్ కావాలి, విశ్వాసం, శ్రద్ధ, సబూరి, గాఢమైన విశ్వాసం, విశ్వాసంతో కూడిన ఓరి, భగవంతుడి ఎడ గురువు యొక్క విపరీతమైన భక్తి భావం ఉండాలి, శ్రద్ధ ఉండాలి, సహనం ఉండాలి. మెల్లిగా అక్కడి నుంచి కూడా మెల్లిగా ఆటోమేటిక్ గా మనసులో కొంచెం భావం ఉంది. ఎప్పుడైతే నీలో భక్తి ఉందో, పరమాత్మ యందు నీకు భక్తి ఉందో, భగవంతుడి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటావు. భగవంతుడి యొక్క ఈ భజన ఎందుకే పెడుతున్నాను నేను, భజన పెడదానికి కారణం ఏంటంటే జ్ఞాన సిద్ధాంతంలో వెళ్ళిన తర్వాత, ఆ లెవెల్కి వెళ్ళిన తర్వాత వీటన్నిటితో నీకు పని లేదు. అసలు ఏ కర్మను చెయ్యక, లోకం కోసం చేస్తే చెయ్యొచ్చు, కానీ నీవు శారీరకంగా, మానసికంగా నీ ఏ కర్మ చేయాల్సిన అవసరం లేదు. పెద్దవాళ్ళు ఎవరు, సద్గురులు ఎవరు కర్మలు చేస్తున్నట్టు కనబడతారు తప్ప వాడు కర్మని అకర్మతో చేస్తారు, అకర్మని కర్మతో చూస్తారు. అది వాళ్ళకి ఎటువంటి కర్మ ఫలితాలు అంటాం తప్ప. సంఘాని కోసం అని చెప్పి కొన్ని చేస్తారు, కానీ వాళ్ళు మాత్రం పూర్తిగా నిష్కామకంతో ఉంటారు. పూర్తిగా వాళ్ళ హృదయం చిత్తశుద్ధి వచ్చేసింది, జ్ఞానం ఉదయించేసింది. ఇదంతా మిథ్యాన్ని భావిస్తున్నప్పుడు కర్మతో పని లేదు, కర్మ ఫలితాలు వాళ్ళకి అంటాం కూడా. ఆ స్టేజ్కి వెళ్ళాలి. అందుకోసం జ్ఞాన సిద్ధాంతికి పైసా ఖర్చు లేదు. నేను చెయ్యవలసింది ఏంటంటే ఫస్ట్ భక్తి, భగవంతుడి మీద భక్తి ఉండాలి. ఎంత ఆడంబరంగా ఏం చేస్తున్నా భగవంతుడికి అవసరం కూడా లేదు. ఏం సమర్పిస్తున్నావు, ఏం పెడుతున్నావు, కిస్మిస్ పండు పెడుతున్నావా, లేదా 100 బొట్టడు మామిడి పండు పెడుతున్నావా, ఎంత భక్తితో చేస్తున్నావు చూస్తారు. ఈ భక్తి కాస్త మెల్లిగా ఎప్పుడైతే నీలో భక్తి, గాఢమైన విశ్వాసం స్థానం ప్రవేశించిందో ఆటోమేటిక్ గా నువ్వు చేసే కర్మలు మంచి సత్కర్మలు అవుతాయి. సత్కర్మలు కాస్త మెల్లిగా, నేను ఇంతలా భగవంతుడు నమ్ముకుంటున్నాను, ఇంకా ఆయన దగ్గర కోరుకోవడం ఏంటి, ఆయన తెలియదా నాకేం ఇవ్వాలో, ఆ స్టేజ్కి వస్తాం. ఆయన తెలుసు కదా, ఆయన ఇస్తాడు. మనం అనుకుంటాం భార్య భర్తలు మాట్లాడుకుంటున్నాడు, అవును ఏంటంటే కొంచెం ప్రాబ్లం ఉంది అని, ఆయన చూసుకుంటాడే. ఇది నిజం కూడా, నేను అబద్ధం చెప్పట్లేదు, నిజం నా విషయంలో కూడా జరిగింది, మా కుటుంబ విషయంలో. ఆయన చూసుకుంటాడు, నమ్మకం పెట్టుకుంటే చూసుకుంటాడు. మన కర్తవ్యాన్ని మనం చేసుకుంటూ వెళ్ళిపోతూ
కర్తృత్వాన్ని నీ దగ్గర నుంచి ఆయనకి ట్రాన్స్ఫర్ చేస్తావు. నమ్ముతాను, విపరీతం గాఢమైన విశ్వాసం మీద ఉంది. కర్తృత్వం మాత్రం నీకు వదిలేస్తున్నాను. కర్తృత్వం ఎప్పుడైతే భగవంతుడి మీద పెట్టేసేవో, చచ్చినట్టు చేయాల్సింది ఎవరి కోసం చేయడు. వేణుగోపాల్ గారికి ఇష్టమైన డైలాగ్, ఎవరి కోసం చేయడు, చేస్తాను. గురువు గారు చిన్న వివరణ చెప్పండి. కర్మని అకర్మతో చేయడం, అకర్మను కర్మలా చేయడం అంటే ఏమిటి? కొద్దిగా వివరణ కావాలి, అర్థం కాదు. అకర్మ అంటే ఎటువంటి భావన లేకుండా, అకర్మ అంటే కర్మ చేయకూడదని కాదు. అకర్మ అంటే ఎటువంటి భావన లేకుండా చేయడాన్ని అకర్మ అంటారు. యోగులు ఏం చేస్తారంటే కర్మ చేస్తూ ఉంటారు, తప్పదు. పొద్దున్న లేచిందే బ్రష్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా ప్రతి వాడు ఫలితాన్ని ఆశించి కాదు. ఫలితాన్ని ఆశించాలంటే మామూలుగా అనుకుంటాడు, శరీరం శుభ్రంగా ఉండాలి, స్నానం చేయాలి, పళ్ళు నీట్గా ఉండాలి అన్న భావం ఉంటుంది. ఇవన్నీ కూడా నిత్యకృత్యాలు కాబట్టి నిత్యకర్మ. అందుకే నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు, కామ్య కర్మలు అన్ని మనం చర్చించుకున్నాం చాలా సార్లు. మళ్ళీ రిపీట్ అవుతూనే ఉండాలి, లేకపోతే జ్ఞానం అనేది ఉదయించదు. మీరు అడిగిన ప్రశ్నకి ఏంటంటే కర్మ అకర్మ అంటే కర్మ చేస్తూ ఉంటాడు కానీ చెయ్యాలి కాబట్టి చేస్తున్నాడు తప్ప ఎటువంటి భావన లేదు. అకర్మలో కర్మ, అకర్మలో కర్మ అంటే వాడు చెయ్యాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ స్టేజ్కి వెళ్ళిపోయారు వాళ్ళు, ఎటువంటి కర్మ చెయ్యాల్సిన అవసరం లేదు. మన రమణ మహర్షి ఆ లెవెల్లో ఉన్నవాళ్ళు, రామకృష్ణ పరమహంస ఆ లెవెల్లో ఉన్నవాడు కర్మలు చేయాల్సిన అవసరం లేదు కానీ కొన్ని కర్మలు చెయ్యాలి. రామకృష్ణ పరమహంస ఆ స్టేజ్కి వెళ్ళిపోయిన అమ్మవారిని పూజిస్తుంటాడు. రామకృష్ణ పరమహంస జ్ఞానానికి వెళ్ళిపోయాడు. జ్ఞానాన్ని వెళ్ళిపోయాడు కాబట్టి పెళ్ళాన్ని కూడా అమ్మవారిని భావించాడు. అది నిన్న బాలాజీ గారు చెప్పినట్టు ఆల్రెడీ ఆ స్టేజ్కి వెళ్ళిపోయాడు. భార్యను కూడా అమ్మవారిగా భావించాడు. సర్వత్రా అమ్మవారిని దర్శించాడంటే ఆల్మోస్ట్ చాలా పెద్ద జ్ఞానం ఆయన. కానీ కర్మలు కొన్ని చేశావు. ఆ కర్మల్లో ఎక్కడా కూడా ఒక కావాలని పొందాలని, ఎక్కడా కూడా ఒక ఫలితం ఆశించి ఏమీ లేదు. పూర్తిగా 100% నిష్కామ కర్మ. ఈ నిష్కామ కర్మనే అకర్మ అంటారు. సో రామకృష్ణ పరమహంస, రమణ మహర్షులు చేస్తున్నది అకర్మలో కర్మ. ఈ కర్మలో అకర్మ అంటే మనం ఫస్ట్ స్టేజ్ లో వాడు ఏంటంటే కర్మ చెయ్యు కానీ అకర్మగా చెయ్యి. తామర ఆకు మీద నీటి బొట్టిలా, ఎటువంటి భావన, ఎటువంటి ఉద్దేశం, ఎటువంటి ఫలాపేక్ష లేకుండా చేయడం కర్మలో అకర్మ. ఇక్కడ అకర్మ అంటే మనసుకు సంబంధించింది. అక్కడ వాళ్ళకి ఏంటి, మనసు ఆల్రెడీ అంతా అకర్మే వాళ్ళది, కానీ కొన్ని కర్మ. కొంచెం క్లియర్ అయిందండి సత్యనారాయణ గారు? అర్థమైంది. భావన లేకుండా అసలు ఇంకా టచ్ విన్నాం, చెయ్యాలి, చేస్తున్నాం. కానీ కర్మలో అకర్మ మనలాంటి వాళ్ళ కోసం, వాళ్ళకి అకర్మలో కర్మ. సో ఇది చాలా చాలా ముఖ్యమైనది మనకి. ఈ శ్లోకంలో కూడా విష్ణు సహస్రనామాలు వచ్చింది. ఇందాక బాలాజీ గారి ప్రశ్న అయిపోయిన తర్వాత అన్ని భూతములు యందు ఆత్మస్వరూపంతో ఆత్మతో నెలకొని ఉన్నది, పరమాత్మ నెలకొని ఉన్నాడు అన్న భావనే జ్ఞాన యోగానికి మొదటి. అహంకారం పోవడం మొదటి పాఠం. సర్వత్రా భగవంతుడు ఉన్నాడు, అందరూ కూడా పరమాత్మ స్వరూపమే అన్నది జ్ఞాన మార్గానికి మొదటి మెట్టు. అది నిష్కామ కర్మ వల్లనే సాధ్యం అవుతుంది. ఈ రకంగా వెళ్తే అట్నుంచి కూడా రావచ్చు. ఈ జ్ఞానం వచ్చిన తర్వాత చిత్తశుద్ధి ఆటోమేటిక్ గా జరిగి కొంత నిష్కామ కర్మ చేయడం మొదలుపెట్టాం. ఇలా వెళ్తావా ఇలా వస్తాం అన్నది మనం దేని మీద ఉన్నారు. కేవలం అజ్ఞానాన్ని మెల్లిగా తొలగించుకుంటూ, ఇలాగైతే అజ్ఞానాన్ని తొలగించుకుంటూ వెళ్ళాలి. ఇలా వస్తే జ్ఞానంతో ఉన్నావు కాబట్టి ఇంకా అజ్ఞానాన్ని గురించి ఆలోచించవలసిన అవసరం ఏంటి? నీకేమైనా ప్రాబ్లం వస్తే వెంటనే తుడిచేసుకుంటా అంతే. ఎలా వచ్చింది, నా కర్మ ఏమిటి, అంత కర్మరా, ఏం తప్పు చేశానా వెంటాడుతున్న, దీని గురించి ఆలోచించి ఉపయోగం అంటే ఏమీ లేదు. వెంటనే దాని పరిష్కారం ఆలోచించాలి జ్ఞానం.
పరమాత్మ ఎప్పుడు సహాయం చేస్తూనే ఉంటాడు. ఎందుకంటే ఆయన ఎక్కడో లేడు స్వామి, నీలోనే ఉన్నాడు. నీలోనే ఉన్నాడు కాబట్టి నీకు సహాయం చేయడానికి రెడీగా ఉన్నాడు. నీవాడే అన్నప్పుడు సహాయం చేయడానికి ఆయన ఎప్పుడు రెడీగానే ఉన్నాడు. మనం అర్థం చేసుకోవాలి. నాలోనే ఉన్నాడు, నావాడే. తర్వాత నేనే. నాలోనే ఉన్నాడు, నావాడు, నేనే. ఇది 3 మెట్లు. ఆత్మ ద్వారా ఎలాగైతే జీవుడు చైతన్యవంతుడు అవుతాడో, ఆత్మ ద్వారా జీవుడు చైతన్యవంతుడు అవుతాడు. చైతన్యంతో పాటు ఒక 1 లీటర్ పెట్రోల్ కూడా పోసి మనకి ఇస్తాడు బండి భగవంతుడు. చైతన్యాన్ని ప్రసాదిస్తే దాంతో పాటు 1 లీటర్ పెట్రోల్ కూడా మనకి ఇస్తాడు జ్ఞానం. ఆత్మ ద్వారా జీవుడు చైతన్యవంతుడు అవుతాడు, లేదంటే వీర్యవంతుడు అవుతాడు. జ్ఞానం ద్వారానే జీవుడు అమరుడు అవుతాడు. నేను అమరత్వం పొందాలి అంటే మాత్రం ఒకే ఒక్క మార్గము, ఇంకొక మార్గమే లేదు. అదే జ్ఞానం. ఇంకొక మార్గమే లేదు. సో మెయిన్ గా ఏంటంటే మన యొక్క శరీరమే భగవంతుని యొక్క నివాస స్థానం. ప్రతి జీవి కూడా అలాగే అనుకుంటుంది, అలాగే ఉంటుంది. వాడికి అంత జ్ఞానం లేదు, మనకంత జ్ఞానం ఉంది. మనం అనుకోవట్లేదు. ఇంకా అవి ఎక్కడ అనుకుంటే వాటి స్థాయిలో అవి ఫీల్ అవుతున్నాయేమో, వాటి స్థాయిలో అవి పరమాత్మను అనుభూతి పొందుతున్నాయేమో, మనకు తెలియదు కదా. వాటి స్థాయిలో పరమాత్మను అనుభూతి పొందుతున్నా. పంది పొందుతున్నా, కుక్క పొందుతున్నా, పిల్లి పొందుతున్నా, నక్క పొందుతున్నా. వాటి స్థాయిలో మనం పూర్తిగా జ్ఞానవంతులం కాబట్టి మన స్థాయిలో కూడా అటువంటి ఆత్మ పొందుతూనే ఉండాలి. ఆత్మతోనే ఉండాలి, ఆత్మగానే ఉండాలి. ఇది అస్సలు సిస్సలైన ఎలివేషన్ అవ్వాలంటే ఈ భావంతో ఎలివేట్ అవుతారు. ఇంకా ఏమీ ఖర్చు పెట్టక్కర్లేదు. దీంట్లో పైసా కూడా ఒక ఖర్చు లేదు. గంటల తరబడి చెయ్యక్కర్లేదు. ఏది నీకు టక్కని కనమన్నా, ప్రకృతిలో నువ్వు ఉన్నావు కాబట్టి ఏది కనమన్నా సరే నీకు విశ్లేషణ చేసుకో. దానికి శక్తి ఉంది, దాంట్లో గుణం ఉంది. మిత్రులారా, చాలా సంతోషం. 8:33 అయింది కాబట్టి ఈరోజు క్లోజ్ చేద్దాం. నాకు కూడా చిన్న పని కూడా ఉంది కాబట్టి బయట. ఒక్కసారి అందరూ కూడా మైక్ లో ఆన్ చేసుకొని ఎవరికైనా డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్ లో పెట్టండి. రేపు మళ్ళీ టాపిక్ పెడదాం. రేపు ఇదే విష్ణు సహస్రనామాన్ని జ్ఞాన యోగాన్ని కంటిన్యూ చేస్తాం. అదే మన లక్ష్యం.